ఇక ఒక గ్లాస్ ఫుల్ పోసినాం ఇందులో సేమ్ మళ్ళీ ఇందులో ఒక గ్లాస్ పోస్తాం. డ్రమ్మ చేతులు ఇట్ట పెట్టు, దీని మీద గట్టిగా వచ్చేస్తాయి. ఇంకా చూపి ఇట్లా, ఇది తడి ఉంది, ఇది తడి లేదు కదా. మళ్ళా దీని మీద పెట్టాలి, చూసుకో చేతులు చూద్దాం. ఇది తడి ఉంది, ఇది తడి లేదు కదా. ఇది మొత్తం ఫిల్ చేసుకుంది. ఇది అంటుతుంది మన చేయికి, ఇది అంటుతుంది మన చేయికి. ఈ రెండు అనేటివి అబ్జర్వ్ చేసుకొని బయటికి వదిలేస్తుంది అన్నట్టు. ఇట్లా బయటికి వదలడం వల్ల మనకు ర్యాషెస్ రావడం, నీటి బుడగలు రావడం, క్యాన్సర్ గడ్డలు రావడం, గర్భసంచిలో అన్ని ఇన్ఫెక్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇది మాత్రం మొత్తం ఫిల్ చేసుకుంది, ఏం లేదు, లేదు ఉందా. నువ్వు ఒక చేయటం ఏం లేదు కదా. దీనికి ఉన్న తేడా ఏందని ఇప్పుడు దీన్ని మనం, ఇది మొత్తం కవర్తో ఉంది. ఈ కవర్ అనేది మనకి 24 hours ఉంటే మొత్తం హీట్ అనేది అవుతుంది, బాడీ హీట్ అవుతుంది. హీట్ కావడం వల్ల అన్ని ఇన్ఫెక్షన్స్ అట్లా జరుగుతాయి. ఇది ఒక కవర్ అయితే, ఇది కవర్ లాంటిదే కానీ కవర్ కాదు. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేస్తాం. ఇదిగా మనం తీస్తాం, ఇందులో విండేస్తాం. ఇందులో వాటర్ వచ్చేస్తుంది, అంటే అబ్జర్వ్ చేసుకున్నది మొత్తం బయటికి మొత్తం వచ్చేస్తుంది అన్నట్టు. ఇది కాటన్ కాబట్టి మన శరీరంలో కాటన్ ఉండడం వల్ల ఇది మనకు వేడి అనేది పుట్టిస్తుంది అన్నట్టు. అలాగే ఇది తీసుకుంటాం, ఇది మొత్తం మీకు వచ్చేస్తుంది. ఇది చింపుదాం మనం, చింపితే ఇదంతా ఏంటి ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అనేది మనం మట్టిలో కానీ ఎక్కడన్నా వేసినా కానీ కుళ్ళిపోవడానికి ఛాయిస్ లేదు, టైం పడుతుంది. ఇది ఇక్కడ తీసుకొని మనం ఎక్కడన్నా బాత్రూంలో వేసినా కానీ ఇట్లా తీసి వేసినా కానీ అంత బాత్రూంలో జామ్ అయిపోతుంది, స్ట్రక్ అవుతుంది ఇది. తర్వాత ఇది చూద్దాం. ఇది మంచిగానే వాడుకుంటున్నాం మనం. ఇది తీసి పిండాలి. ఇది ఒక వాటర్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది అన్నమాట. ఇదైనా సేమ్ దీనిలాగానే. ఇది కాటన్. ఈ కాటన్ అనేది మన దగ్గర ఉంటే ఫిల్ చేసుకున్న తర్వాత అది వేడిని అనేది పుట్టిస్తుంది. దానివల్ల మనకు క్యాన్సర్ గడ్డలు కానీ నీటి బుడగలు కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఉడక ఇది ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అనేది మనం 24 hours పెట్టుకోగలిగితే హీట్ అనేది అవుతుంది బాడీ మొత్తం. హీట్ అయ్యి ర్యాషెస్ రావడం, నీటి బుడగలు రావడం, గర్భసంచిలో గడ్డలు, నీటి బుడగలు అవి రావడం వల్ల మనం ప్రెగ్నెన్సీ నిలవడకపోవడం కారణం ఇవన్నీ ఉంటాయండి. ఈ రెండు. ఇప్పుడు ఇది చూద్దాం మనం. ఇది చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలకి ఇది మనము జ్వరం వచ్చినప్పుడు ఇది తీసి వాళ్ళ పన మీద ఇట్లా నీళ్ళలో అద్దేసి పన మీద పెట్టేస్తే ఇమీడియట్లీ అంటే ఒక 10-20 minutesలో మనకు ఒక ½ an hourలో జ్వరం అనేది తగ్గిపోతుంది దీనివల్ల. ఇది కూడా ఏదైనా కాటన్, అది మనకు ప్లాస్టిక్ అనుకుంటే కాదు, ఇది కాటన్. హెడేక్ ఉన్న వాళ్ళకు ఒక దీన్ని తీసి తల మీద పెట్టేస్తే హెడేక్ తగ్గుతుంది. ఇదొకటి. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా పిండం
ఇప్పుడు నీటి చుక్క వచ్చినా కానీ మీకు అది ఫ్రీ ఇస్తాను. నీటి చుక్కలు రావాలి, ఇప్పుడు నీళ్ళు అనేది బయటికి రావాలి. వస్తుందా? ఏం రావాలి. ఇది కూల్ ఉంటుంది, ఇది దీంట్లో అలోవెరా ఉంటుంది. కూల్ ఉండడం వల్ల మనకు బాడీకి అనేది హీట్ అనేది కాదు. ఇది దీనివల్ల మనకి హీట్ అనేది వస్తుంది, బాడీకి హీట్ అనేది వస్తుంది. ఇది కూల్ ఉంటుంది కాబట్టి హీట్ అనేది రాదు, చాలా చల్లగా ఉంటుంది. ఇది కవరా పేపర్ అంటే పేపర్ ఓకేనే, మట్టిలో వేసినా కలుషితం అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఎరువుగా చూడండి. ఇది కవరా పేపర్ అంటే ఎరువు పేపర్ చినిగిపోతుంది. చినిగిపోతుంది అది. ఈ విధంగా మొత్తం అనేది మనం ఇది తీసేసి బాత్రూమ్లో వేసి ఇట్లా తీసేసి బాత్రూమ్లో వేసి ఒక బకెట్ నీళ్ళు పోసుకున్నామంటే మొత్తం కుళ్ళిపోతుంది కాబట్టి ఏడో స్ట్రెస్ కాదు. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. దీనికన్నా ఇది బెటర్ అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఎంత ఉంది, ఇక వాటర్ ఉంది కదా, ఇది మొత్తం మీరు లేదా అవి పోయింది ఇందులో వేసుకుంటారా. ఇట్లా అంటే మనకు వాటర్ అనేది వేడికి రాదు. వస్తుందా? మొత్తం అబ్జర్వ్ చేస్తుందంటే ఇక మొత్తం అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనకు ఇదే 100% నమ్మొచ్చు, చేసుకోవచ్చు అన్నట్టు. దీనివల్ల యూజ్ అనేది మాట్లాడుతుంది ప్రతిదీ ఇబ్బంది అన్నట్టు. ర్యాషెస్ రావడము, నీటి బుడగలు రావడము, తర్వాత ప్రెగ్నెన్సీ నిలవడకపోవడము, ఈ విధంగా పెయిన్ రావడము అంటారు. ఇది ఉండడం వల్ల పెయిన్ అనేది తగ్గిస్తుంది.